కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రమౌళి అంతిమ యాత్రలో పాల్గొన్న కేఎన్ఆర్. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి దుర్మార్గమైన చర్య అని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నల్ రెడ్డి నరసింహారావు అన్నారు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు తక్షణమే ఆపాలని పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ షర్మిల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన విశాఖ వాసి చంద్రమౌళి అంతిమ యాత్ర శుక్రవారం ఉదయం పాండురంగాపురం ఆయన నివాసం నుంచి బయలుదేరింది. కూటమి నాయకులు హోంమంత్రి అనిత, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు, గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు తదితరులు ప్రజలు భారీగా తరలివచ్చారు. చంద్రమౌళి మృతదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఒక ఎత్తు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ముఖ్యంగా వైజాగ్ వాసులు చంద్రమౌళి గారు అందరికీ కూడా అత్యంత ఆత్మీయులు. అందరి మధ్యలో కూడా తిరిగి హ్యాపీగా అందరికీ కూడా ఒక సొసైటీకి ఏదో హెల్ప్ చేయాలనుకున్న వ్యక్తి ఈరోజు వాళ్ళ కళ్ళ ముందే ఫ్యామిలీస్ వెళ్ళారు. వాళ్ళు చనిపోయిన విషయాలు చూస్తాం. నిజంగా చాలా బాధ అనిపించింది. అసలు ఎటువైపు వెళ్ళిపోతుంది అసలు అంటే మానవత్వం అన్నది లేకుండా ఈరోజు ఉగ్రవాదులు తీసుకున్న చర్యలు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతవరకు ఉగ్రవాదులు ఏదైనా మిలిటెంట్స్ ప్రొఫెషనల్గా వెళ్ళేవారు, అలాగే సివిలియన్స్ మిలిటెంట్స్ వాళ్ళు కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు చంపడం అనేది దూరంగా చంపారంటే ఈరోజు ఇద్దరు ఆడపిల్లనే వాళ్ళ భార్యనే చూస్తూ ఉంటే నిజంగా మనసు తరుపుపోతుంది. యాక్చువల్గా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ముఖాన్ని చూడటానికి కూడా వాళ్ళు చాలా భయపడిపోయే పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరిని పాయింట్ బ్లాక్ పెట్టి చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా దీన్ని ఎలాగా మనం కంపల్సరీ దీనికి సరదాగా ఫ్యామిలీతో టూర్ కోసం వెళ్ళిన చంద్రమౌళి ఇలా పాపం చాలా చాలా బాధాకరం. ఇప్పుడిప్పుడే కాసులు కుదురుపడి ఒక టూరిస్టులకి డెస్టినేషన్స్గా తయారయ్యి వేలాది మంది టూరిస్టులు అక్కడికి వెళ్తూ డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఈ ఉగ్రవాదుల చర్య అందరూ కూడా ఖండించాల్సిన అవసరం. మామూలుగా అయితే ఏదో దీంట్లోనూ ఇంకో దాంట్లో జరగటం టూరిస్టులు అపోసంబంధం లేకుండా వాళ్ళకి సంబంధం లేకుండా కేవలం ఆ ప్రాంతంలో ఎంజాయ్ చేయాలి, ప్రయాణించాలని చెప్పిన వాళ్ళని ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వైజాగ్ వచ్చి ఆ బాడీని రిసీవ్ చేసుకుని ఆయన కూడా పాల్గొనడం జరిగింది. అలాగే అప్పటి నుంచి అందరూ కూడా మా అందరూ కూడా చెప్పి ఈ కార్యక్రమం అయ్యేదాన్ని కూడా ఇక్కడే కూడా చెప్పడం జరిగింది. బట్ ఏది ఏమైనా సరే భారతదేశానికి ఒక బ్లాక్ డేగా మనం భావించాలి. వారు ఆ ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తాం. ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శాస్త్ర జరిగి భవిష్యత్తులో ఇంకొకరికి చేయాలంటే భయపడే విధంగా తప్పకుండా మన చర్యలు ఉన్నారని కూడా అందరూ కోరుకున్నారు. పబ్లిక్లో ఎవరు పెట్టినా కూడా ఒకటే రియాక్షన్, ఏంటి ఇంత దారుణం, ఇంత అన్యాయం ఏంటి, ఇంత అమానుషం ఏంటి చెప్పి నేను కూడా చేస్తాను. చూసాక పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వాళ్ళకి అపోసం ఉన్న పిల్లలు ఇప్పుడే రమేష్ గారు చెప్పినట్టుగా కనీసం ముఖం కూడా చూడటానికి భయపడే విధంగా వాళ్ళు దారుణంగా చర్యలు పాల్పడతారు. మాకు బాగా కావాల్సిన వ్యక్తి చంద్రమౌళి నాగేశ్వరరావు ఎవరైతే ఎస్సీపీ ఉన్నారో వాళ్ళ ప్రజల్లో ఇంకా కుమారాజా గారు బాగా మంచి మిత్రులు, బాగా కోపులు, అందరికీ బాగా ఎక్కువగా కలిసే వ్యక్తి, ఒక మంచి వ్యక్తిత్వం వ్యక్తి. అటువంటి చంద్రమౌళి గారు చాలా చాలా ఆత్మకి శాంతి కలగాలని ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకొని తీర్థం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ అందరికీ అభోషకు తెలియని వాళ్ళు విహారయాత్ర కోసం కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే పాయింట్ బ్లాక్ లో పెట్టి కనిపెట్టి నువ్వు హిందూ అని అడిగి హిందూ అని తెలిసిన తర్వాత చంపడం అంటే చాలా బాధాకరం. ఇది ఒక కుటుంబంపై జరిగిన దాడి కాదు, ఇది మన భారతదేశంపై జరిగిన దాడిగా మనం గుర్తించి
ఇటువంటి పరిణామాలు జరగకుండా భవిష్యత్తులో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి దుర్మార్గమైన చర్యని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహారావు అన్నారు. ఈ మేరకు పెదగంట్యాడ జంక్షన్లో గంగవరం మండలం అధ్యక్షులు పేర్ల అప్పారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా కన్నంరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ విశాఖ ఒంగోలు వాసులు చంద్రమౌళి మధుసూదన్ మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబానికి బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నేరుగా విశాఖ చేరుకుని చంద్రమౌళి భౌతిక దేహానికి నివాళులర్పించారని తెలిపారు. ఖచ్చితంగా భారతదేశం ఉగ్రవాదులకు గట్టిగా సమాధానం చెప్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ముసలయ్య, నాగేశ్వరరావు, ములకలపల్లి ప్రకాశ్, జిలకర్ర రమణ, భువనేశ్వరి, మనోహరు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ముర్దాబాద్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై పాకిస్తాన్ माता की भारत माता की उग्रवाद చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరులకు పోషిస్తున్న పాకిస్తాన్, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న మొన్న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాద దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు మా భారతీయ జనతా పార్టీ పెద్దల పిలుపు మేరకు గంగవరం మండల అధ్యక్షులు పేర్ల అప్పారావు గారు, పెదగంట్యాడ మండల అధ్యక్షులు ములకలపల్లి, పెదగంట్యాడ కూడల్లో మానవహారం ఏర్పాటు చేసి వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచిన పహల్గావ్లో ఉగ్రవాదులు వాళ్ళు మారు వేషాల్లో, అంటే జవాన్లు వేసుకున్న డ్రెస్ కోడ్ లో వచ్చి జవాన్లు ఎలాగైతే వాళ్ళకి ఐడి కార్డులు అడుగుతారో అలా ఐడి కార్డులు అడిగి వాళ్ళు హిందువులని తెలిసిన తర్వాత అత్యంత దారుణంగా పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కాల్చి చంపేశారు. అత్యంత కిరాతకమైన ఈ చర్యను ఖండిస్తున్నాం తీవ్రంగా. దీనికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. గౌరవ దేశ ప్రధానమంత్రి వారు శ్రీ నరేంద్ర మోదీ గారు, గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి వారు శ్రీ అమిత్ షా గారు, మిగతా కేబినెట్ మంత్రులంతా కూడా మొన్నటి నుంచి దీనిపై ఎన్నో చర్చలు జరిపి మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ అంటే రెండింతలుగా ఎవరైతే 28 మందిని పక్కన పెట్టుకున్నారో ఖచ్చితంగా వారందరికీ గుణపాఠం చెప్పడం జరుగుతుంది. వారితో పాటు వారిని ఈ హింసకు ప్రోత్సహించినటువంటి పాకిస్తాన్ ని ఖచ్చితంగా ప్రపంచంలో వెలివేయాలి. ఇప్పటికే పాకిస్తాన్ లో ఎన్నో ఉగ్రవాద సంస్థలు అక్కడ కూడిపోసుకుంటున్నాయి. వాళ్ళందరినీ కూడా బట్టి కనిపించాలి, నామరూపాలు లేకుండా కూల్చేయాలి. అప్పుడే ప్రపంచం అంతా మానవాళంతా ప్రశాంతంగా ఉంటాం. దురదృష్టవశాత్తు ఈ ప్రయాణికుల్లో మన విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి చంద్రమౌళి గారు, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వాసి ఇద్దరు తెలుగువారు ఉండడం, మధుసూదన్ గారు ఇద్దరు తెలుగువారు ఉన్నారు. వారందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా అటు గవర్నమెంట్ తో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సరే అనుమానితులు ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి మన వారి యొక్క సమాచారం అందిస్తే
ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి. ఖచ్చితంగా వారి యొక్క దుశ్చర్యలకు గుణపాఠం చెప్తారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇప్పటికే మరి మనల్ని ఎక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలంతా కూడా నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు మేము పార్టీ పిలుపు మేరకు ప్రతి జంక్షన్లోను, ప్రతి మండలంలోనూ కూడా శ్రద్ధాంజలి ర్యాలీ, కొవ్వొత్తుల ర్యాలీ ఏర్పాటు చేసి అక్కడ మృతి చెందినటువంటి పర్యాటకులు ఆత్మకు శాంతి చేకూరాలని ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, స్టూడెంట్స్ అందరూ నిలమైన దేశం. అలాంటి దేశము నేడు ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్న తరుణములో తినడానికి తిండి లేక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీవ్రవాదులు, ఉగ్రవాదులు భారతదేశం ఒక మంచి పర్యాటక ప్రాంతంగా పేరొందిన జమ్మూ కాశ్మీర్ పహల్గామలో 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యముగా కాల్పులు జరిపి చంపేశారు. వాళ్ళు నూతన వధూవరు దంపతులు కూడా ఉన్నారు. మన ఏపీకి సంబంధించి నెల్లూరు వాసి, విశాఖపట్నం వాసులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ ఇప్పటికైనా తన యొక్క వైఖరి బుద్ధిని మానుకోవాలి, లేదంటే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే పాకుతున్నటువంటి ఉండి కొన్ని సత్సంబంధాలను జలవనరులకు సంబంధించి, ఆర్మీకి సంబంధించి, పౌరులకు సంబంధించి దేశాల నుండి కూడా రద్దు చేయడం జరిగింది. ఇకపైన కూడా నిన్న రాత్రి మరొక సర్జికల్ స్ట్రైక్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఒక భారతీయుడిగా నేను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భారతీయులకు, పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మంచి భరోసాను ఇవ్వాలి ప్రాణానికి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు తక్షణమే ఆపాలని పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద 1533వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి ఆమె విచ్చేసి సంఘీభావం తెలిపారు. అనంతరం స్టీల్ కాంట్రాక్ట్ కార్మికుల అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ఆమెకు తమ సమస్యను వివరిస్తూ నేడు స్టీల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను అమలు చేస్తున్నామని, వారు తప్పించుకునే ధోరణిలో ఉన్నారని వివరించారు. ఇప్పటికే గడిచిన 8 మాసాలుగా అరకొర జీతాలు చెల్లిస్తున్నారని, అలాగే కార్మికుల సొమ్ములను పణంగా పెట్టి నేడు ఉత్పత్తి చేస్తున్నారని వివరించారు. అనేక పోరాటాలతోటి ఉద్భవించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వారికి అప్పచెప్పటం కోసమే ఈ యొక్క చర్యలను కొనసాగిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలోని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ, జె అయోధ్యరామ్, రమణమూర్తి, కెఎస్ఎన్ రావు, వరసల శ్రీనివాస్, అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల ప్రతినిధులు నమ్మి రమణ, మంత్రి రవి, వంశీకృష్ణ తదితరులతో పాటుగా అధిక సంఖ్యలో కార్మికులు మరియు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సెంట్రల్ ల్యాబ్ వాళ్ళు కూడా కేసు చేయడం ఢిల్లీ నుంచి ఆదేశాలు ఎవరు మాట్లాడుతున్నారు. రెండోది 3 పర్సెంట్ ఉంటాయి. ప్లానింగ్ కమిషన్ వెనకట్లా ఫైనాన్షియర్లో ఫస్ట్ 8 నెలలు మాకు కాంపిటీలో లేకుండా, రైల్వే రోడ్ లేకుండా ఇబ్బంది పెడితే 14 కోట్ల వ్యాపారం జరిగింది ఫస్ట్ 8 మంత్స్. వ్యాపారంలో ఎంతమంది ఇక్కడ ఉన్న పరిస్థితి ఎక్కువ నుంచి కూడా ముందుకెళ్తలే. రోజుకు 100 కోట్ల రూపాయలు వేళ సేల్ అవుతుంది మేడం. అంటే అడ్వాన్స్ ఇస్తున్నారు ప్రతి కస్టమర్ కూడా. విశాఖ ఉక్కు ఉద్యమం 1533 రోజులు చేరుకున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు టెంట్కి విచ్చేసి ఈ కాంట్రాక్టర్ కార్యక్రమాల తొలగింపు విషయాన్ని
అలాగే గత 8 మాసాలుగా ఉద్యోగులు సరైన జీతాలు ఇవ్వడం లేదు. ఉద్యోగుల తాలూకా హక్కులని కూడా కట్ చేసుకుంటూ బుల్డోజ్ చేస్తా ఉన్న నేపథ్యంలో కూడా కార్మికులు మొక్కవోని దీక్షతో 100% ఉత్పత్తి చేస్తూ మీరిచ్చిన టార్గెట్ను చేరుకుంటూ గడిచిన 4 మాసాల్లో 10,000 కోట్ల రూపాయల టర్నోవర్ తీసుకొచ్చాం. ఇదే పద్ధతిలో రా మెటీరియల్ మీద సరఫరా చేస్తే ఈ ఆర్థిక సంవత్సరం 40,000 కోట్ల దిశగా ముందుకు పోయేదానికి కార్మిక వర్గం మా మిషన్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి, ఇది కాకుండా కార్మికుల్ని మానవ శక్తిని మొత్తం ఉపయోగించుకొని 3వ బ్లాక్ కూడా స్టార్ట్ చేసి 7.5 మిలియన్ టన్నుల వైపు వెళ్లాల్సిన యాజమాన్యాలు ప్రభుత్వాలు మానేసి కాంట్రాక్ట్ కార్మికులు రోడ్ల మీద నెట్టేయడానికి ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఏ ఉద్యోగిని కూడా మీకు అవసరం లేకపోతే రిక్రూట్ చేసుకోవడం మానేయండి తప్ప కాంట్రాక్ట్ కార్మికులు తీసేయద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి మీరు పార్లమెంట్ లో ప్రకటన చేయాలి. గతంలో ఏదైతే నిర్ణయం తీసుకుందో కేబినెట్, ఆ కేబినెట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సుమారు 4 సంవత్సరాలు పైబడి ఉద్యమిస్తున్నప్పటికీ ఈ రోజు కూడా దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మేము ఏదో బయటికి చెప్తున్నారు ఇది అమ్మమని, కానీ మీరు చేసే పనులన్నీ కూడా దీన్ని అమ్మటానికి రెడీ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. దాని సందర్భంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే ప్యాకేజ్ అని చెప్పారు, మీరు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పి పెద్ద సంబరాలు చేసుకున్నారు ఎన్డీఏ గవర్నమెంట్. కానీ ఇచ్చిన ప్యాకేజ్ లో 8,000 కోట్లు రిలీజ్ చేసి అందులో 8,000 కోట్లు కూడా బ్యాంకులకి డిపాజిట్ చేశారు, బ్యాంకులకి అప్పులు తీర్చారు తప్ప ఈ ప్లాంట్ ఉత్పత్తి పెంచడానికి కానీ, ఇక్కడ కార్మికులకు ఇవ్వాల్సిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు కానీ వాళ్ళు కట్టవలసిన పిఎఫ్ కానీ ఏమీ చేయకుండా కనీసం ఆ బ్యాంకులో అప్పు తీస్తే వచ్చే కొనేవాడికి ఈజీగా ఉంటుందని చెప్పి అది వాళ్ళు ఆ ప్యాకేజ్ అంతా కూడా బ్యాంకులు చేయడం జరిగింది. అది అలా ఉండగా రెండోది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ కెపాసిటీ స్టీల్ ప్లాంట్, దానికి సుమారు పర్మనెంట్ కార్మికులు 20,000 మంది దాకా ఉండాలి, కాంట్రాక్ట్ కార్మికులు 15,000 మంది ఉండాలి. అలాంటిది ఈ రోజు మరి 1,100 మందిని మరి విఆర్ఎస్ ద్వారా పర్మనెంట్ కార్మికులు బయటకు పంపించేశారు. అలాగే నెలకి 100 మంది రిటైర్ అవుతున్నారు. అది కాకుండా కాంట్రాక్ట్ కార్మికులైనా పూర్తి స్థాయిలో పనిచేస్తారని అనుకుంటే 15,000 కార్మికులు ఉంటే అందులో 2,000 మందిని ఆల్రెడీ తొలగించడం జరిగింది. ఇంకో 2,000 మందిని మీ ఇమీడియట్లీ తొలగిస్తామని చెప్తే ఆర్ఎల్సీ దగ్గర మేము కేసేసి ఇటువైపు తొలగించడానికి వీలు లేదు అని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాడడం, దానికి సమ్మె కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మేము చెప్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఖచ్చితంగా ఈ మ్యాన్ పవర్ అవసరం. ఏ ఒక్క కార్మికుని కూడా తొలగించడానికి వీలు లేదు. పర్మనెంట్ కార్మికుడు కానీ కాంట్రాక్ట్ కార్మికుడు కానీ ఖచ్చితంగా 7.3 మిలియన్ ఉత్పత్తి చేయాలి అంటే మ్యాన్ పవర్ అవసరం. మీరు ఇవన్నీ చేస్తున్నారంటే కొనేవాడికి ఈజీగా ఉంటదని చెప్పి ఏదో మేకపోతున్న బలేసం ముందని రెడీ చేస్తారు కదా, ఆ ఉద్దేశంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మొత్తం మ్యాన్ పవర్ తగ్గించి మొత్తం పర్మనెంట్ కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తిగా తొలగించి తర్వాత అప్పులు కూడా తీర్చేసి ఈ అమ్మడానికి ప్రయత్నం చేసిన మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీ అయితే ఉద్యమం అనేది ఇంకా తీవ్రతరం చేస్తాం. మేము ఆర్ఎల్సీ దగ్గర మాకు చర్చలు జరిగాయి. 20వ తారీఖు వరకు 20 వరకు ఒక టైం ఇచ్చారు. ఎందుకంటే ఈ లోపల మేము గవర్నమెంట్ ని కన్విన్స్ చేస్తాం, దయచేసి మీరు ఎవరిని చేయడానికి వీల్లేదని చెప్పి మొన్న ఆర్ఎల్సీ దగ్గర మాకు చర్చల్లో ఒక అంగీకారంకి వచ్చాము. అంతవరకు 20 మంది తీయని చెప్పారు. ఇప్పుడు తీసిన 1,500 మందిని కూడా ఇమ్మీడియట్ గా మేము కాంట్రాక్ట్ కార్మికులకి మీరు తీసుకోవాలని చెప్పి కూడా మేము అన్ని కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ 20వ తారీఖు లోపల కేంద్ర ప్రభుత్వం స్పందించకపోయి ఈ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని ప్రయత్నం చేస్తే ఈ ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సమ్మె కూడా మే 20 తర్వాత ఎప్పుడైనా మేము సమ్మె వెళ్ళడం సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రమౌళి అంతిమ యాత్రలో పాల్గొన్న కేఎన్ఆర్. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి దుర్మార్గమైన చర్య అని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నల్ రెడ్డి నరసింహారావు అన్నారు. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు తక్షణమే ఆపాలని పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ షర్మిల డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.